ప్రేక్షకులకు శుభోదయం. నేను మీ రాజు, సనాతన్ ఛానల్. ఈరోజు మా కులగురువు శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్రలో కాలజ్ఞానము, తన ఆత్మ ద్వారా చెప్పిన కాలజ్ఞానము ఎందుకు అంత పేరుగాంచింది, వీరబ్రహ్మ స్వామివారు ఆత్మబోధ ఎందుకు చేశారు, ఏ కాలంలో ఏ పరిస్థితులు ఎలా ఉంటాయి అనే వివరాలు వీరబ్రహ్మం గారికి ఎలా తెలిసాయి అనే వివరాలు మీకు చెప్పాలనుకుంటున్నాను. మన ప్రాచీన భారతదేశంలో ఋషులు, మహర్షులు యోగ, ధ్యాన, తప, జప కార్యక్రమాల ద్వారా భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తెలుసుకునే శక్తిని పొందగలిగారు. అందుకు కారణము వారు ధ్యానంలో ఉండడం వలన వారికి భూత, భవిష్యత్, వర్తమాన కాలాలని తెలుస్తూ ఉన్నాయి. వీరబ్రహ్మం గారు రాసిన కాలజ్ఞానంలో ఒక ఉదాహరణను మీకు తెలియజేయాలనుకుంటున్నాను. పుట్టబోయే గుర్రపు పిల్ల ఆడగుర్రమా మగగుర్రమా అనే విషయము ఒకరోజు కడప నవాబుకు సందేహం కలగడంతో ఆ రోజు కడపకు వచ్చిన వీరబ్రహ్మం గారు ఆ రాజుగారి సందేహాన్ని గుర్రపు శిశువు పుట్టక ముందుకే మగ గుర్రం అనే విషయాన్ని తన ఆత్మశక్తి ద్వారా చెప్పాడు. అయినా కూడా నవాబుకు సందేహం కలగడంతో కొద్ది క్షణంలోనే అందరి సమక్షంలోనే ఆ గుర్రానికి సుఖప్రసవం చేసి మగ గుర్రపు పిల్లను రాజుగారి ముందుకు, ఆ రోజు నవాబు ముందుకు తీసుకొని వచ్చి చూపించాడు. ఇంత శక్తి వీరబ్రహ్మం గారికి ఎలా వచ్చిందంటే, ఆయన ఆత్మబోధ, ఆత్మశక్తి, తనలో ఉన్న శక్తినంతటిని ఆత్మశక్తికి కేంద్రీకరించి ధ్యానం ద్వారా ఆత్మశక్తి పెంపొందించుకొని భూత, భవిష్యత్, వర్తమాన కాలాలను తెలుసుకోగలిగాడు. ఇది ఎవరైనా చేయగలరు. ఇందుకు శక్తి కావాలి అనంటే ధ్యానంలో అనుక్షణం పరమాత్మను స్మరిస్తూ పరమాత్మను తెలుసుకుంటూ ఉంటే భూత, భవిష్యత్, వర్తమాన కాలాలలో ఏం జరుగుతుందో తెలుసుకోవచ్చు. అలాగే శరీరం కదలకుండా ధ్యాన ముద్రలో కూర్చొని ఏ లోకాలకైనా, ఏ సమయానికైనా, ఎక్కడికైనా కూడా ఆత్మ ప్రయాణం చేయగలరు. ఈ ఆత్మ ప్రయాణాన్నే స్పిరిచువల్ జర్నీ అని ఇంగ్లీష్లో అంటారు, తెలుగులో ధ్యానం అంటారు. ధ్యానం అనే మాటలోనే యానం, ప్రయాణం ఉంది. దీని అర్థము జీవాత్మ తన ప్రయాణాన్ని పరమాత్మ వరకు కొనసాగించడాన్ని ధ్యానం అంటారు. జీవునిలో ఉన్న జీవాత్మ ప్రయాణం చేస్తూ పరమాత్మలో చేరి ముక్తిని పొందడాన్ని ధ్యానం అంటారు. ఇది మన ప్రాచీన భారతదేశంలో ప్రతి మహర్షి, ఋషులు, మునులు, యోగులు, తాపసికులు అందరూ చేశారు. కళ్ళు మూసుకొని ధ్యాన నిద్రలో ఉండి పరమాత్మని స్మరిస్తూ భూత, భవిష్యత్, వర్తమాన కాలాలు, లోకాలు, అన్ని విషయాలు తెలుసుకోగలిగారు. వారు తెలుసుకున్న విషయాలే మనకు బోధించారు. అవే వేదాలు, పురాణాలు, ఉపనిషత్తులు గ్రంథాలలో భద్రపరిచారు. మన భావితరాలకు కూడా మార్గదర్శకంగా మారుతున్నాయి. మన భారతదేశంలో పుట్టిన వీరబ్రహ్మం గారు ఒక్కరే కాదు, అలాంటి యోగులు ఎంతోమంది భారతదేశంలో అడుగడుగున ప్రతి సమయంలో, ప్రతి ఒక్క కాలంలో పుడుతూనే ఉంటారు. వారి యొక్క ఆత్మశక్తి తెలుసుకొని, పరమాత్మను తెలుసుకొని, జీవాత్మ ద్వారా పరమాత్మను తెలుసుకొని ఆ జ్ఞానాన్ని అందరికీ తెలియజేస్తున్నారు. వీరబ్రహ్మేంద్ర స్వామి జీవిత చరిత్ర ఈ పుస్తకంలోని 7వ అధ్యాయంలో ఈ విషయం అనేది వీరబ్రహ్మం గారు ప్రత్యక్షంగా నిరూపించారు. ఆత్మశక్తి ద్వారా అన్ని విషయాలు విజయవంతంగా పూర్తి చేయవచ్చు అనే విషయం అనేది మీకు తెలియజేయాలనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి సబ్స్క్రైబ్ చేయగలరు. మా కులగురువు గారు
సాధించిన ఆత్మశక్తి మీకు అర్థమైతే మీరు కూడా ధ్యాన ముద్రలో ఉండి మీకు నచ్చిన భగవంతుని స్మరిస్తూ ఆ పరమాత్మని తెలుసుకొని తద్వారా భూత భవిష్యత్ వర్తమాన కాలాలు లోకాలు వేద పురాణ ఉపనిషత్ ఇతిహాసాలలో ఉన్న విషయాలను అనుభవపూర్వకంగా తెలుసుకొని భగవంతుని తెలుసుకోగలుగుతారని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేయగలరు.